హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరేష్మ ఆఫీషియల్. ఈరోజు నేను ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూడండి. నేను విక్కీ ఉగాది పూజ చేస్తున్నాం దేవుడికి. ఇయర్ అంతా అందరూ బాగుండాలి, దాంట్లో మేము కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అయితే మొదలు పెట్టేసాం. పూజ స్టార్ట్ చేసాం. దీపం వెలిగించి ఫస్ట్ టైం నేను పెళ్ళైన తర్వాత ఈ సెకండ్ ఉగాది. మాకు ఫస్ట్ ఉగాది మమ్మీ డాడీ అత్తయ్య మావయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది సెకండ్ ఉగాది. హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఇద్దరమే. బట్ బోర్గా ఏదోలా ఉంది. అందరితో సెలబ్రేట్ చేసుకున్న పండగ వేరు, మేమిద్దరం సెలబ్రేట్ చేసుకున్నది వేరు కదా. మీరు కూడా చెప్పండి, ఇద్దరే ఉంటే బోర్ కొట్టేస్తుంది, అందరితో సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఫీలింగే వేరు. మాది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. మా అత్తయ్య వాళ్ళ అందరి సైడ్ అయితే బాగుంటుంది. మా అక్కలు, మా బావలు, బావగారులు అందరూ ఉండి బాగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. బట్ ఇక్కడ మేమిద్దరమే చేస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ మాకు హైదరాబాద్లో ఫస్ట్ ఉగాది, అంటే మేమిద్దరం సింగిల్గా సెలబ్రేట్ చేసుకునే ఉగాది. బట్ ఆ ఫీలింగ్ బాగుంది. బట్ పూజ అయితే స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. సగం అయిపోతుంది కూడా. కానీ పూజ చేస్తున్నప్పుడు ఫీలింగ్ చాలా బాగుంటుంది. పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్స్ చాలా చాలా బాగుంటుంది. ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాం. మీరు అనుకుంటారు ప్రతి దానికి, బట్ అమ్మో విక్కీ అయితే దేవుడి దగ్గర చాలా దూరంగా ఉంటాడు, దేవుడి దగ్గరికి రాడు. నేను ఏదో ఫోర్స్ఫుల్గా నేను ఒక్కదాన్నే ఉన్నా, నన్ను హర్ట్ చేయడం ఇష్టం లేక అన్న సరే ఇద్దరం కలిసి పూజ చేద్దామని చెప్పి ఈరోజు పూజలో అయితే కూర్చున్నాడు తప్ప. లేకపోతే మా అత్తయ్య వాళ్ళ ఉన్నారనుకో ఇక్కడ, మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఏదైనా ఉంటే నువ్వే చూసుకో, మమ్మీ చూసుకుంటుంది, నన్ను అయితే డిస్టర్బ్ చేయకని చెప్పి వెళ్ళి పడుకుంటాడు తప్ప డిస్టర్బ్ చేయనివ్వడు. వాళ్ళ మమ్మీ కూడా తనకే సపోర్ట్ చేస్తుంది. బట్ నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నన్ను హర్ట్ చేయడం అస్సలు ఇష్టం లేక, దట్టు మన ఉగాది అంటే మన తెలుగు సంవత్సరంలో న్యూ ఇయర్ కింద లెక్క కదా. దాన్ని బట్టి ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండాలనుకోండి. నన్ను బాధపెడతాం దానికి ఇష్టం లేక నేను ఏం చెప్తే అది చేశాడు. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు చాలా మంచిగా అనిపించింది. పూజ అయితే అలా కంటిన్యూ అయిపోతుంది. అలా ఆల్మోస్ట్ అగరత్తులు అది వెలిగించుకున్నాము. ఇద్దరం కలిసి పూజ అయితే చేస్తున్నాము. పూజ అందరూ బాగుండాలి, నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో మేము ఉండాలని కోరుకుంటాం. విక్కీ కూడా ఎప్పుడు అలానే కోరుకుంటాం. నాకు కూడా అదే చెప్తాడు, నేను ఒక్క దాని గురించి ఎప్పుడు కోరుకోకూడదు, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని మాత్రమే కోరుకో. నేను బాగుండాలి, మా మమ్మీ బాగుండాలి, మా అత్తయ్య బాగుండాలి అలా అసలు ఎప్పుడు కోరుకోవద్దు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. నేను ఎప్పుడు మన కోసం కోరుకోవికి అన్నా కూడా తను కోరుకోడు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అంతే. నువ్వు ఎంత చెప్పినా నేను ఇదే కోరుకుంటా అంటాడు. బట్ ఆ వే ఆఫ్ థింకింగ్ బాగుంది, నాకు నచ్చింది. తన ఒక్కడి గురించి, తన ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా అందరి కోసం ఆలోచించడం చూసావా, అది బాగుంది, కరెక్ట్ కూడా. అందుకే నేను కూడా కోరుకున్నా అందరూ బాగుండాలి, దాంట్లో మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టడానికైతే వెళ్ళిపోయాడు. కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాడు. కొబ్బరికాయ కొడితే నీళ్ళు తెచ్చి నాకు ఇచ్చాడు. తాగుతావేమో, తాగు అంటున్నాడు. చూడండి, నేను ఈలోపు దీపం కిందకి ఒత్తులు కిందకి వెళ్ళిపోతున్నాయని చెప్పి ఒత్తులు పైకి చేస్తున్నా. తాగుతాయేమో తాగని చెప్పి కొబ్బరి నీళ్ళు ఇచ్చాడు. కొబ్బరికాయ చెక్కలు చూడు ఎంత పగలినాయో అంటున్నాడు. అవునా చూపించు, అవునా మన యూట్యూబ్ వీడియోలో కూడా చూపించు, మన సబ్స్క్రైబర్స్ చూపించని చెప్పి చూపించమని అడుగుతున్నాడు. చూడండి ఎంత గుండ్రప్పగా పగలినాయో. బాగుంది. కొబ్బరికాయ అయితే పగలగొట్టేసాం. ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది. దండం పెట్టుకుంటున్నాము. అందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలని కోరుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు సూర్య నమస్కారం పెట్టుకోవడానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పాడు. సూర్య నమస్కారానికి అంటే మనం ఆకుల్లో అక్షింతలు, పసుపు, కుంకుమ, ప్రసాదం పెడతాం కదా, అవన్నీ ప్రిపేర్ చేసి నాకు ప్రిపేర్ చేసుకొని ఇద్దరం కలిసి సూర్య నమస్కారం చేసుకుందామని అవన్నీ ప్రిపేర్ చేసి
విక్కీకి ఇచ్చేసిన తర్వాత నాకు కూడా తీసుకుంటున్నా. బాగుంది ఆ ఫీలింగ్ అయితే నాకు. అలా విక్కీ నేను అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం కలిసి పూజ చేసుకొని కలిసి ఉగాది పచ్చడి చేసి తిని ఫీలింగ్ బాగుంది నాకు. బట్ అందరితో చేసుకుంటే ఇంకా బాగుండేది. ఈసారి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాది ఎంతమంది ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ. ఈసారి పెద్ద వీడియో చేసి పెడతా చూడండి. ఫైనల్గా సూర్యుడికి దండం పెట్టి ఇప్పుడు సాష్టాంగ నమస్కారం పెట్టేసుకొని పూజ అయితే ఇక్కడితో క్లోజ్ అయిపోద్ది. దండం పెట్టేసుకున్నాం, సాష్టాంగ నమస్కారం. ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని కోరుకుంటూ అందరూ బాగుండాలని మరొక్కసారి కోరుకుంటూ దేవుడికి ఈ సంవత్సరం అంతా బాగుండాలి. మా దేవుడిని ఇలా అలంకరించాం, మా దేవుడికి ఇలా పూజ చేసాం. ఇది మా చిన్న మినీ పూజ గది. మీకు నా పూజ గది నచ్చితే లైక్ చేయండి. జస్ట్ ఉగాది పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బనానా, పువ్వు, బెల్లం, మామిడికాయ, పుట్నాల పప్పు, చింతపండు, సాల్ట్, కొత్త సాల్ట్ ఉండాలని, కారం, చిల్లీ పౌడర్. ఇప్పుడు కావాల్సిన ఉగాది పచ్చడి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇప్పుడు మనము చింతపండు దాంట్లో వేసి, చింతపండు రసం, కొత్త చింతపండు రసం తీసి దాంట్లో రసం వేసేసి, చింతపండు ఆ పెంకులు అవి ఏం రాకుండా ఓన్లీ రసం వేయాలి. తర్వాత ఇప్పుడు బెల్లం వేసి బాగా కలపాలి. పౌడర్ అయినా ఏదైనా పౌడరే బెస్ట్. చిన్న చిన్న ముక్కలు గమ్మున కరిగిపోతుంది. ముక్కలు అస్సలు వేయదు. కొట్టైనా పౌడర్ చేసి వేసేసేయండి. వితిన్ 1 minute బాగా కరిగిపోద్ది. కరిగిన తర్వాత బనానాస్ వేయాలి. బనానాస్ బాగా స్మాష్ చేయాలి. బాగా అది ఎంత స్మాష్ చేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇంతకుముందు చింతలో మా ఊరి దగ్గర లాస్ట్ ఇయర్ మా ఇంటి దగ్గర తీర్థం జరుగుతుంది. అక్కడ బొంతటి పళ్ళు అని చెప్పి దాంతో ఉగాది పచ్చడి చేసేవాళ్ళు మా నాన్నమ్మ, మా మమ్మీ వాళ్ళు. చాలా బాగుండేది. ఇప్పుడు మనకు అవి దొరకవు కదా, అందుకు దొరికిన అరటిపళ్ళతోనే చేయాలి. ఫైనల్గా బాగా స్మాష్ చేసేసాం కదా. చేసిన తర్వాత మ్యాంగోస్ వేసేసేయాలి. మ్యాంగో పీసెస్ వేయాలి. తర్వాత పుట్నాల పప్పు కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది లేక పన్ను కింద పడి. తర్వాత కొబ్బరి, చిల్లీ అంటే గ్రీన్ చిల్లీ కలిపి బాగా స్మాష్ చేయాలి. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత లాస్ట్లో వేపు వేసేసి అది కూడా బాగా కలిపి కొంచెం సాల్ట్, కొంచెం కారం, లైట్గా కారం వేసి బాగా కలపాలి. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవడమే బెస్ట్, ఎందుకంటే టేస్ట్ చూసి వేసుకోవచ్చు. వేపు పైన గార్నిష్ చేయడానికి. ఫైనల్గా నా వేపు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టి దేవుడికి ఆ తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నా వేపు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి. మా సైడ్ అయితే వేపు పచ్చడి ఇలానే చేసుకుంటాము. టేస్ట్ అయితే నాకైతే మంచిగానే అనిపించింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నైవేద్యం పెట్టిన తర్వాత అది నేనే తినేసాను. టేస్ట్ చాలా చాలా నచ్చింది నాకైతే. నేనే ఇలా చేశానని అని వచ్చింది. ఎందుకంటే మా మమ్మీ, మా అత్తయ్య వాళ్ళు అలా చెప్పారు నాకు. అలానే చేసేసాను. ఫైనల్గా నేను ఫస్ట్ వేపు పచ్చడి అయితే చేశాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.